జై శ్రీరామ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? రేపు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. అంతేకాదు గీతా జయంతి కూడా కలిసి వచ్చింది. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఏమేమి పనులు చేయడం వల్ల మనము ఈశ్వర అనుగ్రహాన్ని, శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందగలము అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. అంతేకాదండి, ఏకాదశి ఉపవాసం ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా శ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురువు గారు చక్కగా వివరించారు. ఆ వివరాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీత పారాయణము లేదా శ్రవణము చేసిన వారికి 1,00,000 గోవులు దానం చేసిన పుణ్య ఫలితము, కురుక్షేత్రంలో 5 బారువుల బంగారం దానం చేసిన పుణ్య ఫలితము మనకు దక్కుతుంది. అంతేకాదండి, కాశీ క్షేత్రంలో 1 ఎకరం భూదానం చేసిన పుణ్య ఫలితం కూడా మనకు కలుగుతుంది. అంటే మొత్తం భగవద్గీత 18 అధ్యాయాలు పారాయణం చేయాలా, అంత మేము చేయలేము అనుకుంటే మొత్తం భగవద్గీత అన్ని అధ్యాయాలు కాకుండా 1 అధ్యాయం పారాయణం చేసిన, 1 అధ్యాయంలో అది కూడా చేత కాకపోతే 1 శ్లోకం పారాయణం చేసిన, అది కూడా చేత కాకపోతే ఒక పాదం పారాయణం చేసినా కూడా ఇంత ఫలితము ఈరోజు అదే మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు పారాయణం చేస్తే మనకు కలుగుతుంది అని పెద్దలు చెప్పారు. అంతేకాదు ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. ప్రతి వైష్ణవ క్షేత్రంలోనూ గుడులలోనూ వైకుంఠ ద్వారాన్ని, ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని మనం దర్శనం చేసినంత మాత్రం చేత సకల పాపాలు హరించుకుపోయి ఇహంలో సుఖాలను అనుభవించి అంత్యంలో మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాను అని శ్రీ మహావిష్ణువు చెప్పాడు. అంతటి శక్తివంతమైన నైమిత్తిక తిథి అయిన వైకుంఠ ఏకాదశి రోజు మనం చేయవలసిన పనులను గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. మొట్టమొదటిది, తలారా స్నానం చేయాలి. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి గంగానదిని, శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ తలారా స్నానం చేయాలి. ఈరోజు నిరంతరం హరినామ స్మరణ చేస్తూ ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా పురాణం వినడం, ఏకాదశి మహాత్మ్యాన్ని గురించి తెలుసుకోవడం కూడా తప్పక చేయవలసిన పనులు. ఇక దానాల విషయానికి వస్తే స్వయం పాకదానము, బంగారు దానము చాలా ఫలితాన్ని ఇస్తాయి. 1/2 గ్రాము బంగారం దానం చేస్తే కేజీ బంగారాన్ని కురుక్షేత్రంలో దానం ఇచ్చారు అన్న ఫలితాన్ని ఇచ్చే గొప్ప నైమిత్తిక తిథి వైకుంఠ ఏకాదశి. నిరంతరం హరినామస్మరణం ఎంత చేస్తే అంత ఫలితాన్ని, రెట్టింపు ఫలితాన్ని, అధిక ఫలితాన్ని ఇచ్చే శక్తి ఉన్న తిథి వైకుంఠ ఏకాదశి. ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం, తప్పక చేయవలసిన విషయం ఏంటి అంటే గురుదర్శనం. గురుదర్శనం చేసినంత మాత్రం చేత ఆ శ్రీకృష్ణుడు, జగద్గురువు అయిన శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని మనం సంపూర్ణంగా పొందగలం. ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పిన మాటలు ఏంటి అంటే, వైకుంఠ ఏకాదశి రోజు నేను మీ గురువు రూపంలో దర్శనమిస్తాను అని మాట ఇచ్చాడట. ఎందుకంటే మనం నేరుగా వెళ్ళి కృష్ణుని దర్శనం చేసుకోలేం కదండి. అందువల్ల ఈరోజు ఎవరైతే గురు దర్శనం చేసి గురువుగారి యొక్క పాదములను పట్టుకొని సాష్టాంగ నమస్కారం ఆచరించి గురువుగారి ఆశీర్వాదాన్ని పొందుతారో వారికి సంపూర్ణమైన కృష్ణానుగ్రహం దక్కుతుంది. అంతేకాకుండా వైకుంఠ ద్వారం దర్శనం చేయలేని వారు ఏమి చేయాలి అని ఒకానొక సందర్భంలో నారదుడు శ్రీమన్ మహావిష్ణువుని ప్రశ్నించాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా సమాధానం చెప్పాడు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం చేత, అనారోగ్యం చేత కుదరని వాళ్లకు, అంటే వైకుంఠ ద్వార దర్శనం చేసుకోలేని వాళ్లకు ఏమి చేయాలి అంటే వారి గురువు గారి దర్శనం చేసుకున్నంత మాత్రం చేత, ఆశీర్వాదం పొందినంత మాత్రం చేత వైకుంఠ ద్వార దర్శనంతో సమానమైన ఫలితం ఇస్తాను అని సాక్షాత్తుగా శ్రీమన్ మహావిష్ణువే సెలవిచ్చాడు. కాబట్టి తప్పక గురువుగారి దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం అండి, ఈరోజు ఎర్రని పూలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే కటిక దరిద్రుడు కూడా సంపదలు పొంది
ఐశ్వర్యవంతుడు అవుతాడు అని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు మనము వైకుంఠ ఏకాదశి రోజు ఉండవలసిన ఏకాదశి ఉపవాసం గురించి తెలుసుకుందాం. దీనికి సంబంధించి పద్మపురాణంలో ఉన్న గాథను గురువుగారు ఇలా తెలియజేశారు. ఒకానొక సందర్భంలో భీముడు బదరీ క్షేత్రానికి వెళ్ళాడట. అక్కడ అలకనందా నదిలో స్నానం చేసి అత్యంత భక్తితో శ్రద్ధతో నరనారాయణులను పూజించాడు, ధ్యానం చేశాడు. అప్పుడు వారు ప్రత్యక్షమై, భీమా, నువ్వు వెంటనే కేదార క్షేత్రానికి వెళ్ళమని ఆదేశించారు. కానీ భీముడు, స్వామి, రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేను మిమ్మల్ని ఆరాధించాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి చేరాను. కానీ మీరు శైవ క్షేత్రమైన కేదారం వెళ్ళమని ఆదేశిస్తున్నారు. దీనికి గల కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు నరనారాయణులు, నీవు వెంటనే కేదార క్షేత్రానికి వెళితే నీకు వివరాలన్నీ తెలుస్తాయి అని అంతర్ధానమయ్యారట. భీముడు వెంటనే కేదార క్షేత్రానికి చేరాడు. అక్కడ మందాకిని నదిలో స్నానం చేసి పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ధ్యానం చేసిన వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నాయనా భీమ, రేపు వైకుంఠ ఏకాదశి, నువ్వు కేదార క్షేత్రంలో ఉన్నావు. ఇక్కడ చేసిన ఉపవాసము ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అందుకే నరనారాయణులు నిన్ను ఇక్కడికి చేర్చారు అని చెప్పారు. నీవు రేపు ఒక్కరోజు ఉపవాసం ఉండి ఏమీ తినకుండా భక్తితో శ్రద్ధతో నిరంతర హరినామ స్మరణ చేసి ఏకాదశిని సదుపయోగం చేసుకోవాల్సింది అని ఆదేశం ఇచ్చాడు పరమేశ్వరుడు. అప్పుడు భీముడు తప్పకుండా అలాగే చేస్తాను స్వామి అని సంకల్పించుకొని ఏకాదశి రోజు పొద్దున్నే నిద్రలేచి మందాకిని నదిలో స్నానం చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని అర్చించి హరినామస్మరణ చేస్తూ కూర్చున్నాడు. గంటకంతా మొదలైంది భీముడికి ఆకలి. స్వామి పరమేశ్వర అని పిలిచాడు. వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి, ఏం కావాలి నాయన అంటే, స్వామి, నేను ఆకలికి తాళలేకుండా ఉన్నాను, ఏదో ఒక మార్గం చూపించు అని ప్రార్థించాడు. పరమేశ్వరుడు, అలా అయితే నువ్వు పాలు తాగి ఉపవసించవచ్చు, నీకోసం శాస్త్రాలు మారుస్తున్నాను అని చెప్పాడు. భీముడు వెంటనే పాలు తాగేశాడు. మళ్ళీ భక్తితో శ్రద్ధతో జపం చేద్దాము అని కూర్చున్నాడు. కానీ ఉండలేకపోయాడు భీముడు. మళ్ళీ పరమేశ్వరుని ప్రార్థించాడు. నా వల్ల కావడం లేదు స్వామి, నేను ఉండలేకున్నాను, ఆకలికి తాళలేను స్వామి అన్నాడు. ఏంటి భీమా, ఒక్కరోజు ఉండలేవా ఉపవాసంతో అంటే, భీముడు, నా వల్ల కాదు స్వామి, ఈ ప్రపంచంలో నేను చేయలేనిది ఏదన్నా ఉంది అంటే ఆకలిని భరించడం. కాబట్టి నా మీద దయతో ఇంకొక ఉపాయాన్ని తెలియచేయండి అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు, ఫలాహారాన్ని తీసుకో అని ఆదేశమిచ్చాడు. అంటే పండ్లు తిని ఉపవాసం ఉండు, నీకోసం మళ్ళీ శాస్త్రాలు మారుస్తున్నాను, పర్వాలేదు నేనే చెప్తున్నాను కదా, ఫలాహారం స్వీకరించు అనగా భీముడు చాలా రకాల పండ్లన్నీ తీసుకొచ్చుకొని కూర్చొని శుభ్రంగా తినేసి మళ్ళీ జపానికి కూర్చున్నాడు. 2 గంటలు సమయం అయింది. ఈసారి భీముడు గట్టిగానే ప్రార్థించాడు. స్వామి, నా వల్ల కాదు, నేను భక్తితో ఉండలేకున్నాను, శ్రద్ధగా ఉండలేకున్నాను, నాకు నీరసం వస్తోంది, ఈసారి దయచేసి నన్ను అనుగ్రహించి ఇంకొక ఉపాయాన్ని నాకు తెలియజేయవలసింది అని ప్రార్థించాడు. వెంటనే పరమశివుడు శ్రీమన్ మహావిష్ణువును కూడా ఆరాధించి పిలిచి, స్వామి, నీ అనుమతితో ఇంకొక ఉపాయాన్ని భీముడికి చెప్తున్నాను. అది ఏంటి అంటే, అన్నము తినరాదు కాబట్టి అన్నం భిన్నం చేసుకొని, ఉప్మా అంటాం కదండి మనము, అలా ఉప్పుడు పిండిలా తయారు చేసుకొని తిను అని చెప్పాడు. ఇది ద్వాపర యుగం చివరి భాగం. ఇంకా వచ్చేది కలియుగం. నీవే ఉండలేకున్నావు అంటే కలియుగంలో మానవులు అస్సలు ఉండలేరు. వాళ్ళు శరీరం మీద ధ్యాసతో ఆకలికి ఉండలేక హరినామ స్మరణ కూడా చేయకుండా ఆకలేస్తోంది, ఆకలి ఆకలి అనుకుంటూ జపం చేస్తారు. ఇలా ఉండకుండా ఉండాలి అంటే కొద్దిగా సవరణ చేసి అన్నం భిన్నం చేసుకొని తిని ఉపవాసం ఉండొచ్చు అనే ఏర్పాటును, శాస్త్రాలలో చిన్న మార్పును మేమిద్దరము అంటే పరమశివుడు శ్రీమన్నారాయణుడు కలిసి చేస్తున్నాం కాబట్టి ఈ నియమాన్ని పాటించి కూడా ఉపవాసం ఉంటే అది సంపూర్ణమైన ఏకాదశి ఫలితాన్నే ఇస్తుంది అని సాక్షాత్తుగా పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు చెప్పారు. కాబట్టి భీముల వారి పుణ్యమా అని మనకు ఉప్మా తినే అవకాశం కలిగింది. ఈ విధంగా భీముడు
ఉప్మాను తయారు చేసుకొని తిని హరినామ స్మరణ చేస్తూ ఆ రోజంతా గడిపాడు. మరుసటి దినము ద్వాదశి నాడు సాక్షాత్తుగా బదరీ నారాయణుడు దర్శనం ఇచ్చి, నువ్వు ఉన్న ఉపవాసానికి నేను ఎంతో సంతోషించాను. నువ్వు ఉన్నది కేదార క్షేత్రంలో, దర్శనమిచ్చింది శ్రీమన్నారాయణుడిని. ఇప్పటికన్నా అర్థమైందా మా ఇద్దరికీ అభేదం, శివకేశవులు ఒక్కటే అని చెప్పాడు. అంతేకాకుండా నీ ఉపవాసానికి మెచ్చుకున్నాను కాబట్టి నువ్వు 1000 సంవత్సరములు స్వర్గంలో ఉండి ఆ తరువాత వైకుంఠానికి చేరుదువుగాక అని వరమిచ్చాడు. ఈ విధంగా భీముడు చేసిన ఉపవాసం వల్ల మనకందరికీ ఉపవాస విధి విధానాలు పద్మపురాణంలో చెప్పబడ్డాయి. ఈ విధంగా మనము ఉపవాసం ఉండి హరినామ స్మరణ చేస్తూ స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందే ప్రయత్నం చేద్దాం.